ఫస్ట్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకంటే మాకు ఉన్నటువంటి చాలా సమస్యలు అనేవి రెగ్యులరైజేషన్ ద్వారానే తీరుతాయి. ఎందుకంటే మేము ఇక్కడ పని చేయబట్టి కూడా 18 సంవత్సరాల అంటే మేము దాదాపుగా సేమ్ క్వాలిఫికేషన్ తోటి, రిటర్న్ ఎగ్జామ్ తోటి, అదేవిధంగా రోస్టర్ తోటి, అదేవిధంగా ఇంటర్వ్యూ తోటి అన్నీ కలిపి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి ఆ పోస్టుకి తీసుకునే అర్హతలతోటి మేము ఉన్నాము. ఎందుకంటే మేము ఎంత అర్హతలతో ఉన్నాము అంటే ఎటువంటి ఎగ్జామ్ రాయకుండా వచ్చిన వాళ్ళని కూడా మేము 10 GPAలు 100% పాస్ చేపిస్తున్నామంటే మీరు మా యొక్క సామర్థ్యాన్ని కూడా తీసుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు మేమేం తక్కువ కాదు. కాబట్టి మమ్మల్ని వాళ్ళలో కలపాలని, అదేవిధంగా మాకు అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని మీరు అన్నారు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం అవుతుందని అన్నప్పుడైనా కనీసం ఇప్పటి వరకైనా ఇస్తాము, ఈ నెల వరకైనా ఇస్తామని మీరు నోటి మాటగా కానీ లేకపోతే పేపర్ మీద కానీ మా రాష్ట్ర కమిటీకి తెలియజేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం దిగి రాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ఇప్పుడైతే మేము రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ప్రకారమే మేము ఇప్పుడు అడుగుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని మేము అడగాలనే ఉద్దేశం కొద్దీ అడుగుతున్నాము. అసెంబ్లీ సమావేశాలు దగ్గరున్న నేపథ్యంలో ఆలోపు మీరు మాకు శుభవార్త అందిస్తే సంతోషమే. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో విద్యార్థుల యొక్క విద్యాబోధన పూర్తిగా ఆగిపోయింది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్లో ప్రతి ఒక్కరికి మేము ఏదైతే ఇబ్బంది అవుతుందో దాన్ని మేము వేరే నిరసన దీక్షల ద్వారా తెలియజేయదలుచుకున్నాము. మీది కేంద్ర ప్రాజెక్ట్ అని తప్పించుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కదా, దానికి మీరేం సమాధానం? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి ఏదైనా కానీ ఓకే, మేము ప్రాజెక్ట్ కింద జాయిన్ అయ్యాం. సమగ్ర శిక్ష అనే ప్రాజెక్ట్ కింద మేము పనిచేస్తున్నాం. కానీ మీరు ప్రాజెక్టులుగా ఉంచి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ని మీ గవర్నమెంట్లో ఎందుకు తీసుకోకూడదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటివరకు ఏమైనా రాష్ట్రాలు మీ ఇలాంటి సమగ్ర శిక్ష అభియాన్లో తీసుకున్నారు రెగ్యులరైజ్ చేసిన వాళ్ళు అక్కడ వర్తించింది, మరి ఎందుకు ఈ రాష్ట్రంలో వర్తించింది? అదే కదా మా సమస్య. అదే అక్కడ కేవలం 6 నుంచి 8 తరగతి వరకు ఇలాంటి ఏ రకమైనటువంటి బర్డెన్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కాబట్టి మేము అవి చూపించే మాకు రెగ్యులరైజ్ చేయమని, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం. ప్రజెంట్ మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా అంటే ప్రజెంట్ మేము ఇప్పుడు అన్ని నెరవేరుస్తాం అని చెప్పేసి మీరు మీ యొక్క దీక్షను విరమిస్తారా? ఖచ్చితంగా. అంటే మాకు రాతపూర్వకమైన హామీ ఇచ్చినప్పుడు మాత్రమే మేము విరమించుకునే పరిస్థితి ఉంది. అప్పటి వరకు మా నిరసన దీక్షను ఖచ్చితంగా కొనసాగిస్తాం.